హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ వీడియో ఏంటంటే, నేను ఈ ఉగాది నుంచి ఒక మంచి ఆలోచన చేశానండి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు మనకు ఇంటి ఖర్చులకు గాను ఇంట్లో ఇస్తారు కదండీ! వాటిలో మనం ఎంత ఖర్చు పెట్టుకొని పోను మిగిలిన ఉంటుంది కదా! అది పొదుపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అది ఈ ఉగాది ఇవాళ నుంచే స్టార్ట్ చేయాలని నేనైతే గట్టిగా అనుకున్నానండి. ఇలా మనం పొదుపు చేసిన డబ్బుల్ని నెల ఆఖరిలో తీసి మనం బ్యాంకులో గానీ, పోస్ట్ ఆఫీస్‌లో గానీ కట్టుకోవచ్చండి. ఇంట్లో ఉంటే మనం ఎలాగో ఖర్చు పెట్టేస్తాము. కాబట్టి మనము పోస్ట్ ఆఫీస్‌లో కట్టుకోవడం గానీ, బ్యాంకులో ఏసుకోవడం గానీ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అలా దాచుకున్న డబ్బుతో మనం ఏదో ఒక వస్తువైతే తీసుకోవచ్చండి. ఒక గోల్డ్ కాయిన్ కావచ్చు. అలా ప్రతి నెలా వేసుకొని, ఒక సంవత్సరం అయిన తర్వాత తీసి ఆ డబ్బులతో ఏదైనా తీసుకోవచ్చండి మనము. అది చిన్న మొత్తం కానియండి, పెద్ద మొత్తం కానియండి, ఎంత మిగిలితే అంత మనము కొంచెం కొంచెంగా మనం కూడబెట్టుకుంటున్నట్టయితే, మనకు పొదుపు అలవాటవుతుంది. మనకి ఖర్చులకు ఉపయోగపడుతుంది. మనము ఒక వస్తువు గూడా తేలిగ్గా తీసుకోగలుగుతామండి. మరి మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నట్టయితే, మీరు కూడా వెంటనే ఒక ఖాళీ డబ్బా తీసుకోండి. ఎంత మిగిలితే అంత అంటే ప్రతిరోజు వేయమని కాదండి. ఇప్పుడు మనం నెల మొదట్లో నుంచి చివరి వరకు కరెంటు బిల్ అని వస్తుంది. గ్యాస్‌కని, బియ్యానికని ఉంటాయి కదండీ! ఇప్పుడు నేను సరుకులు 4000, బియ్యము 1600, పాలు 1500 అట్లా ఇంతని పెట్టుకుంటానండి ప్రతిదానికి. దాంట్లో ఎంత మిగిలితే అంత వెంటనే వేసేయాలని నేను అనుకుంటున్నాను. ఇది పోయిన నెల ఈ నెలదేనండి. ఇది నెలాఖరా కాబట్టి ఈ నెలదేను కాబట్టి ఇవాళ నేను వేసేస్తున్నాను ఈ మిగిలిన డబ్బులు. సరుకుల్లో చూసారా 4000 రాశాను. ము 3950 అయింది. అందులో రూ. 50 మిగిలింది. బియ్యంలో రూ. 50 అండి. పాలంటే పాలు కరెక్ట్‌గా సరిపోతాయి. డబ్బులైతే 1500. కాయగూరలదొచ్చి 1300 అయితే 200 మిగిలిందండి. కరెంటు బిల్లుదైతే 300 మిగిలింది. గ్యాస్‌దైతే రూ. 70 మిగిలింది. డిషు, ఫోను అక్కడ కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇక తర్వాత పండ్ల విషయానికొస్తే రూ. 100 మిగిలింది. నాన్ వెజ్ అయితే 800 అయ్యి 200 మిగిలిందండి. ఇంకా ఇవాళ ఆదివారం అయితే పండుగొచ్చేసింది కాబట్టి, ఇలా మనకు ఈ మిగిలిన మొత్తాన్ని మొత్తం రూ. 970 అయిందండి. అందులో నేను రూ. 600 పొదుపు చేస్తున్నాను. రూ. 370 బయటే ఉంచుతున్నానండి. ఎందుకనంటే కరెంటు బిల్లు కొంచెం ఎక్కువొస్తుంది, తక్కువొస్తుంది కదా! అలాంటప్పుడు మనకు ఉపయోగపడతాయి. ఇలా కరెంటు బిల్లనేది మనకు 5, 6 తారీఖుల్లో వస్తుంది కాబట్టి, మనం ఆ రోజు కరెంటు బిల్లు కట్టేసాక మిగిలిన చిల్లరెత్తి దాంట్లో ఆ డబ్బాలో వేసేయాలండి. పాలకి అవంటే మనకు డబ్బులు మిగలదు. మిగిలిన తర్వాత ఏదన్నా మనం ఊరికెళ్ళినప్పుడు అలా మిగలాల్సిందే. అప్పుడు మిగిలితే అది కూడా తీసి ఆ డబ్బాలో వేయాలండి. పోనీ పూర్తిగా వేయలేనప్పుడు సగం అమౌంట్ అయినా వెయ్యాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ఎంతో ఎంతో సేవ్ చేయగలుగుతాము. ఇక రైస్‌ది మధ్యలోనే వస్తుంది కాబట్టి, ఎప్పుడు మనం ఖర్చు పెడితే అప్పుడే డబ్బాలో వేసేసేయాలండి. అప్పుడే మనము చాలా జాగ్రత్తగా పొదుపు చేయగలుగుతాము. మన పిల్లలకు కూడా ఏదో ఒకటైతే మనం తీసివ్వగలుగుతాము. ఇక ఇవాళ నేనైతే ఇలా చేద్దామనుకుంటున్నానని మా వారికి చెప్తే, మా వారు కూడా నాకు రూ. 504 ఇచ్చారండి. దాచుకో అని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను మనీ ఏసిన ప్రతిసారి అయితే మీకు కూడా షేర్ చేస్తానండి. మీరు గూడా చాలా గుర్తుగా అలా వేసుకుంటారని. ఏ వంట వీడియోలైనా సరే షేర్ షేర్ చేస్తాను నేను తప్పకుండా. నాతో పాటు ఒక్కరిద్దరు ఫాలో అయినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఓకే అండి.